ఏరువ జగదీశ్వరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 1600 మంది విద్యార్థులకు 55 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. బుధవారం పలకలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆపరేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకి స్కాలర్షిప్లు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లిల్లాపిరెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి, ప్రతిపాడు ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్, నిర్వాహకులు పోలూరి వెంకటరెడ్డి, ఏరువ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. గత 15 ఏళ్ల నుంచి పేద విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్లని పంపిణీ చేస్తూ ఉండటం గర్వంగా ఉందని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి తెలిపారు. భావి భారత పౌరులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే దాతలు మరింతగా స్పందించాలని తెలిపారు. ధన్యవాదాలు సార్. విలువైన సమయాన్ని మనకు కేటాయించిన పెద్దలు చక్కగా విజయ చప్పట్లు. సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. మన చేతనైనంత మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏ రూపంలో అయినా సహాయం చేయడము. ఓ సంఘం అనేసరికి సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోకుండా ఓ సహజ సిద్ధంగా చేయగలగడం అనేది ఎప్పుడూ ఆదర్శప్రాయమైనది. నా దృష్టిలో మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం ఒకవైతే అయితే, పక్కనున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించగలగడం అనేది ఎప్పుడూ ఉదాత్తమైనది. అది లేకపోతే సొసైటీ అనేది ఉండదు. అది ఉంటేనే రాజకీయమైనా ఇంకోటైనా అడ్మినిస్ట్రేషన్ అయినా ఏం చేసినా. కాబట్టి బీజం అదే. ఆ లక్షణం ఎక్కడ కనపడినా సంతోషంగా ఉంటుంది. అది ఇంకా నలుగురు చేస్తే, అందరం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నిన్న వెంకటరెడ్డి రాగానే, పూర్తి వివరాలు కూడా నాకు తెలియవు, ఓ మంచి కార్యక్రమం తప్పకుండా వస్తారు అని చెప్పి వచ్చారు. వచ్చాక అందుకే ఇప్పుడు తెలుసుకుంటున్నాం వివరాలు పూర్తిగా. సాయిరామ్ని కూడా తొలిసారి కలుస్తున్నా. నాకు ఆశ్చర్యం వేసేది, చిన్న వయసులోనే ఈ ఆలోచనతో మన ఊర్లో స్కూల్ లేదు కాబట్టి స్కూల్ తెచ్చుకోవాలి అనే ఆలోచన 98లో యుఎస్ వెళ్ళే ముందు అనుకున్నారు. వెళ్ళి మొదలు పెట్టానంటే, మామూలు ఏదో సినిమాల్లో చూస్తుంటాం ఓ మంచి చేయాలనే తపనతో. దానికి నలుగురు సహకరించినట్టున్నారు. ఆ లీడ్ తీసుకున్నాడు, అది ఆచరణ రూపం తీసుకుంది. ఓ పాఠశాల వచ్చింది ఇక్కడికి. దాన్ని కూడా ఏదో ప్రైవేట్ దీంట్లో నడిపి లాభాలు సంపాదించాలనుకోకుండా గవర్నమెంట్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఇక్కడ ఉన్న చాలామంది తమ చేతనైనంత చేస్తుండొచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలు కూడా రేపు ఇదే ఆలోచనలతో ముందుకు సాగగలిగితే, ఎందుకంటే ఇప్పుడు మరీ అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా సొసైటీ వ్యక్తి కేంద్రంగా అయిపోయి, నేను అనే దాంట్లోకి పోయిన తర్వాత నా పక్కన వాడి గురించి ఆలోచించకుండా, అందులో కుటుంబానికి స్థానం లేదు, నేనేదే చూసుకుంటున్నా, కొట్టుకుపోతున్నారు ఆ ప్రవాహంలాగా. ఇలాంటి సమయంలో స్థిరంగా ఒకసారి నిలబడి, నేను అంటే నా చుట్టూ ఉన్న అందరం కలిసినప్పుడే అందులో భాగంగా నేనైతేనే నేను అన్నదానికి ఒక అర్థం ఉంటుంది అనే అభిప్రాయం కలిగించే ఇలాంటి సందర్భాల నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకొని, భవిష్యత్తులో కూడా దాన్ని మన చేతనైనంత మన చుట్టుపక్కల వాళ్ళ విషయంలో కానీ, మన చుట్టూ జరుగుతున్న విషయాల్లో అంశాల్లో కానీ ఆ చొరవ ప్రదర్శించడం అనేది అవసరమని గమనించాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఒకసారి చప్పట్లు కొట్టాలా. తను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి
కష్టపడి చదువుకొని తను పడినటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని తను ఉన్నతమైనటువంటి స్థానంలో ఈరోజు ఉండి తిరిగి తను ఏ ప్రాంతంలో అయితే చదువుకున్నాడో ఆ చదువుకున్న ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలనే తపనతో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా సాయిరాం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ఏరువ కోటేశ్వరి గారు కూడా సాయిరాం కంటే మా అందరికంటే కూడా యాక్టివ్గా పేదలకు సహాయపడే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ముందుండేది. అటువంటి కోటేశ్వరి గారు, జగదీశ్వరి గారు ఈ మధ్యకాలంలోనే మరణించడం అనేది మనందరినీ దుఃఖ సముద్రంలో ముంచినటువంటి పరిస్థితులు. వ్యక్తిగతంగా ఏరువ కోటిరెడ్డి గారికి మాకు నేను చదువుకునే రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడే ఏరువ కోటిరెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆయన నాయకత్వంలోనే ఈ ప్రాంతంలో అనేక సమస్యలపైన మేము ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ, ఎందుకంటే ఏరువ కోటిరెడ్డి గారితో సంబంధం పోలూరు వెంకటరెడ్డి గారు వాళ్ళ అమ్మాయిని చేసుకున్న తర్వాత కాదు. ఈ ఊర్లో హై స్కూల్ లేకపోతే నేను వెళ్ళిన తర్వాత కట్టిస్తాను అని ప్రామిస్ చేశాను ఊర్లో. దాని తర్వాత అప్పుడు నాకు ప్రామిస్ చేసినప్పుడు నాకు 2 లక్షలు అప్పు ఉంది ఇంట్లో, నాన్నగారు చనిపోయి ఉన్నారు. అయినా కూడా ఆ ఊర్లో స్కూల్ లేదు అన్న నాకు చిన్నప్పుడు యొక్క బాధలు గుర్తుండి చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళాను. ఎలా చేస్తానో నాకు తెలియదు ఆ రోజు, బట్ సంకల్పం ఆ రోజు నాకు దేవుడు నాతో ప్రామిస్ చేయించాడు. సో అలాగే నేను యుఎస్ వెళ్ళి ఫస్ట్ నా 2 లక్షల అప్పు తీర్చుకొని దాని తర్వాత స్కూల్కి ప్రామిస్ చేసినట్టు స్థలం కోసం అక్కడ మా అమ్మ మాకు చాలా హెల్ప్ చేసింది. మా అమ్మ, మా సిస్టరు, మా బావగారు వాళ్ళందరూ ఆ స్థలాన్ని సేకరించడానికి చాలా కష్టపడి మొత్తానికి స్థలాన్ని కొని మేమే దాన్ని కట్టించాం. స్కూల్ కట్టించడానికి చాలామంది హెల్ప్ చేశారు, డబ్బులు అది మా ఒక్కళ్ళది చెప్పుకోకూడదు. సో అలా స్కూల్ కట్టించిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయొచ్చు అంటే స్కాలర్షిప్స్ ఇవ్వాలి, చాలామంది పేద విద్యార్థులు ఉన్నారని అప్పటి నుంచి 99, 2000 నుంచి ఫస్ట్ మా ఊరిలో వరకే మొదలుపెట్టాం. మా ఊరిలో 2 స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూలు, ప్రైమరీ స్కూల్. అలా మొదలు పెడుతూ 2012కి నాకు కొంచెం ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బెటర్ అయిన తర్వాత మన ఊరే కాదు ఇంకా చుట్టుపక్కల కూడా తీసుకోవచ్చు అని చెప్పి అట్లా 10, 12తో మొదలైతే ఈరోజు 52 స్కూల్స్కి మనం ఈరోజు వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, బీఎస్సీ, ఎంటెక్ లేకపోతే ఎంబీబీఎస్ వీళ్ళందరికీ కూడా మనం అదర్ స్టూడెంట్ కేటగిరీలో మనం ఈరోజు 53 లక్షలు ఈ సంవత్సరం మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ నేను పర్సనల్గా ఇచ్చింది 33 లక్షలు పర్సనల్గా ఈవెంట్ రోజు. ఆ ఈవెంట్ తర్వాత నుంచి ఈ రోజు వరకు 26 మంది స్టూడెంట్స్కి నేను పర్సనల్గా 36 లక్షలు వాళ్ళ కాలేజీలకు కానీ ఏది కానీ పే చేసాం. టోటల్గా 66 lakhs పర్సనల్ ఫండ్ మాది లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు డిస్ట్రిబ్యూట్ అయింది. ఈరోజు 53 lakhsతో మళ్ళీ మొదలవుతున్నాం టోటల్ ఫండ్స్తో. అందులో ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం చూద్దాం ఎంత వెళ్తుందో ఏంటనేది. చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఒక తల్లి, ఒక తండ్రి, ఒక సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు వాళ్ళ పిల్లలకి చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి నెలకి 8,000, 9,000 కూడా రావట్లే వాళ్ళ జీతం. వాళ్ళ 2 పిల్లల్ని పెంచడం, వాళ్ళకి 40,000-50,000 కాలేజ్ ఫీజులు కట్టడం ఈజ్ అవుట్ ఆఫ్ పాసిబిలిటీ. వాళ్ళని మేము తీసుకుని కంప్లీట్ ఫీజులు కట్టడం చేస్తున్నాం మేము. అది ఇంకా పెంచాలి, ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలన్నది మా సంకల్పం. ఏరువ కోటిరెడ్డి గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇచ్చేలానే ఈ సంవత్సరం కూడా ఏరువ సాయిరాం గారు. కాకపోతే చిన్న విషయం ఏంటంటే కుటుంబం విషాదంలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే 6 రోజుల క్రితం ఏరువ జగదీశ్వరి గారు మరణించడం జరిగింది. అయినప్పటికీ కూడా సంకల్పం బలంగా ఉండటం మూలంగా ఎంతమంది చెప్పినా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. దీన్ని ఆపటం సరైన పద్ధతి కాదు. ఆల్రెడీ మనం పోస్ట్ పోన్ చేసాం, మళ్ళీ పోస్ట్ పోన్ అయితే ఇబ్బంది పడతారు విద్యార్థులు అని చెప్పి విద్యార్థుల యొక్క మీద ప్రేమతో, విద్యార్థుల యొక్క పట్ల అంకిత భావం ఉన్నటువంటి సాయిరాం గారు ఈ రోజున సుమారుగా 53 లక్షలు అయితే ఈరోజు ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా 1 లక్ష రూపాయలు ఒక 20 నుంచి 25 మంది విద్యార్థులకు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం ఒకటి. టోటల్గా సంవత్సరానికి వచ్చి
మాకు చెప్పకుండా దాదాపుగా ఇంకొక 20 లక్షలు ఇస్తారని నాకు తెలుసు. కుటుంబంలో చెప్పకుండా టోటల్గా 1 కోటి రూపాయల దాకా ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టేటటువంటి ఉన్నతమైనటువంటి మనస్సును ఇచ్చినటువంటి దేవునికి, అలాగే సాయిరామ్ మళ్ళీ ప్రతి సంవత్సరం అంటే మా ఫ్యామిలీ ఉన్నంతకాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలా అనే ఒక ఉద్దేశంతో సాయిరామ్ ఉన్నాడు కాబట్టి ఆ సాయిరామ్కి దేవుని యొక్క ఆశీస్సులు, మా కుటుంబం ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో విద్యార్థులు కూడా ఇదే విధంగా స్కాలర్షిప్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలని, స్కాలర్షిప్ తీసుకున్న విద్యార్థులు ఆ విధంగా ఉన్నత స్థానానికి చేరుకొని స్కాలర్షిప్స్ వాళ్ళు కూడా ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీడియా.